ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యారేజ్ అనమాట కన్స్ట్రక్షన్. 1852 లో మొదలు పెట్టారు యాక్చువల్ గా కన్స్ట్రక్షన్. అది కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ అదే మన దేశ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రకటన తారీఖు బాధ్యత చేశారు. ఆయన 1852 లో ఇక్కడ నుంచి తీసేవారు అనమాట. ఆ తర్వాత 1919 లో ఫస్ట్ టైం గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు. ఆయన 6 సార్లు వచ్చారు మొత్తం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ రావడం వల్ల ప్రజలందరూ గాంధీ హిల్ అనిపించారు. అది గాంధీ హిల్ అయింది. రెండవది 1969 లో 100 years సందర్భంగా సెంట్రల్ గాంధీ స్మారకం మీద వాళ్ళు ఇక్కడ ఏం చేయాలంటే చివరికి 1954 లో అంటే సుమారు 75 ఇక్కడ పడింది. 75 ఏళ్ళ చరిత్రలో ఉన్న ఈ కొండ గత 20 సంవత్సరాలుగా దీని గురించి ఆదరించలేదు. రకరకాల కారణాలు ఆదరింపడలేదు. ఇదంతా దట్టమైన అడవి 2 months బ్యాక్ దాన్ని మొత్తం క్రియేట్ చేసి దీన్ని కట్టుకుని 60-70 ఏళ్ళ నుంచి దీన్ని అసలు పట్టించుకోలేరు. ఇప్పుడు మొత్తం పాలిష్ చేసి చేస్తున్నామండి. అలాగే అక్కడి నుంచి పెద్దవాళ్ళ కష్టం అని చెప్పేసి లిఫ్ట్ కడుతున్నాం. ఇవన్నీ ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఉంటుంది. ఈ ఫేజ్ 4 లో కల్లా ఇది ఇంటర్నేషనల్ సెంటర్ అయిపోతుంది. ఇది అంటే మా ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ అనమాట అండి. సో మా కమిటీ వాళ్ళందరం కూడా డెసిషన్ చేసుకుని ఇది చేస్తున్నాం. అది ఫండింగ్ మాత్రం మనం చూసుకోవాలా. ఫండింగ్ బహుశా గవర్నమెంట్ తరఫున కానీ టూరిజం తరఫున కానీ ఇతర గవర్నమెంట్ తరఫున కానీ వస్తుందని చూస్తున్నాం. ఇది మాత్రం ప్రొఫెషనల్ గా రన్ చేస్తారు. తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చి ఇక్కడ గాంధీ లాగా మనకు బతకడానికి ఎలా అవకాశాలు ఉన్నాయి, దాని మార్గాలు ఏంటి అది చేయడానికి కూడా మనం అధ్యయనం చేస్తున్నామంటండి. ఇవన్నిటితో మేము అనుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ తో పాటు మన దేశ మాటు అయిన మన లక్ష్యమైన సత్యమేవ జయతే దాన్ని కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అని చెప్పేలాగా చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్, మా గాంధీ గారు చెప్పిన క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ అది కొంచెం స్లోగా తగ్గుతాయింది. కాబట్టి దాన్ని బతికించుకోవడానికి క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ వల్లనే క్యారెక్టర్ ఆఫ్ పీపుల్ వల్లనే క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ వస్తుంది. మన క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ పెరగాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా సింపుల్ లివింగ్, హై థింకింగ్ వాటి కోసం ఒక 15 కాటేజ్ కడుతున్నాం ఇక్కడ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసేసి వాళ్ళ కాటేజ్ ఉండొచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మంచి ఆలోచనలు కావాలి. బుక్స్ ఉంటాయి, జిస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఒక 3 lakhs square feet బిల్డింగ్స్ వస్తాయి ఇక్కడ నెక్స్ట్ 10 years పాటు ఫేజ్ లో అనమాట అండి. ఇది మా మాస్టర్ ప్లాన్, మా ఆలోచన. ఇంకా అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు, అభ్యుదయ భావాల ప్రజలు, ఇక్కడ ఉన్న ఫిలాంథ్రపిస్ట్, మన గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్స్, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు, సీఎం గారు ఎందుకంటే చీఫ్ ప్యాటర్న్ దీనికి. అందుకని ఇదంతా జరుగుతుంది అనుకున్నాము. విజయవాడ ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ అంటేనే ఒక అందమైన సుందరమైన నగరం. ఒక కృష్ణా అమ్మవారి నది, 3 కాలువలు, కనకదుర్గ అమ్మవారి ఆలయం, అన్నిటికన్నా ముఖ్యంగా గాంధీ హిల్. మా చిన్నప్పటి నుంచి కూడా గాంధీ హిల్ అంటే ఒక ప్రసిద్ధ ప్రాంతం. మేము స్కూల్లో చదువుకునే సమయంలో కూడా 2 చోట్ల ప్లానిటోరియంస్ ఉండేవి. దేశం మొత్తం మీద 2 చోట్ల, ఒకటి హౌరాలో ఉంటే ఒకటి విజయవాడలో ఉండేది. ఆ టైంలో విజయవాడ ప్లానిటోరియం ద్వారా ఎన్నో అంతరిక్ష విషయాలు మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వయసులో మేము ఒక ట్రైన్ ఉండేది. అందరం కూడా ట్రైన్ నుంచి వెళ్ళి ఒక అనుభూతి, కొండ మీద ఒక ట్రైన్తో అనుభూతి ఉండేది. అటువంటి ప్రసిద్ధమైన ప్రదేశమైన ఈ గాంధీ హిల్ కొన్ని సంవత్సరాల బట్టి కొంచెం నెగ్లెక్ట్ చేయబడింది. ఇవాళ గాంధీ హిల్ సొసైటీ వారు, గాంధీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు అందరూ పెద్దలో కూర్చుని ఈ గాంధీ హిల్ ని రివైవ్ చేయాలని వాళ్ళు తలంచడం చాలా ఆనందకరమైన విషయం. మొన్న మధ్యనే నగరపాలక సంస్థ కూడా ప్లానిటోరియం కి ఒక 80 లక్షలు ఖర్చు పెట్టి కొంత రీమోడల్ కూడా చేయడం జరిగింది. కానీ అత్యధిక బడ్జెట్ గాంధీ సొసైటీ వారు పెట్టుకుని, గాంధీ హిల్ సొసైటీ వారు పెట్టుకుని దీన్ని మోడల్ చేద్దాం అనుకున్నారు. దీనికి చీఫ్ ప్యాటర్న్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు. మనం చూసాం ఇవాళ విజయవాడ అంటేనే ఒక వైబ్రెంట్ సిటీ, ఒక ఎంటర్ప్రెనర్ సిటీ. మనం చూస్తే కులం మతాలన్నీ కలిసి ఉన్న నగరం ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటే విజయవాడ నగరమే.
ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన జైన్స్ కానీ మార్వాడీలు కానీ సిక్కులు కానీ తమ నగరం కింద ఓన్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని పండగల్ని కూడా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నిట్లో ముఖ్యంగా గాంధీ జయంతి అంటే దేశం మొత్తం మీద ఒక జాతీయ పండగ. అటువంటి పండగ రోజు మళ్ళీ దీన్ని రివైవల్ కార్యక్రమం పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు కొంత లిఫ్ట్లు కూడా పెట్టారు, కొన్ని డెవలప్మెంట్స్ చేశారు. దీన్ని 4 ఫేజ్ల కింద డెవలప్ చేద్దామని ఆలోచిస్తున్నారు. నేను కానీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గాను ప్రతినిత్యం వాళ్ళు అమ్మటే ఉంటా ఇక్కడ చక్కటి పర్యాటక ప్రాంతంగా డెవలప్ అయ్యే విధంగా మనం ఈ గాంధీ హిల్ని తీసుకెళ్దాం. చూసాం విజయవాడ ప్రజలందరూ కూడా ఎంత వైబ్రెంట్గా ఉంటారు. అమ్మవారి దసరా నవరాత్రులు అప్పుడు విజయవాడ ఉత్సవం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. వాళ్ళ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4-5 ఈవెంట్స్లో మనం అది చెప్పుకున్నాం. ఆ విజయవాడ ఉత్సవ ప్రారంభంగా సందర్భంగా కూడా విజయవాడ నగర ప్రముఖులు ఎవరైతే విజయవాడ నగరాన్ని అభివృద్ధిలో పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకుంటాం, సత్కరించుకోవడం జరిగింది. వీరందరి సహాయ సహకారాలతో మళ్ళీ రివైవల్. మనకు విజయవాడ అంటే ఒకప్పుడు హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరం. అటువంటి విజయవాడని రివైవ్ చేసుకుందాం. మనం విజయవాడ వాసుల కింద ఇటువంటి అన్నింటినీ కూడా మన పిల్లలకి ఇక్కడ ఉన్న గాంధీ గారి యొక్క మనందరికీ తెలుసు గాంధీ గారు ఏ విధంగా పోరాడారు. ఇవన్నీ కూడా మన పిల్లలకి భావితరాలకి ప్రదర్శన రూపంలో, ఎందుకంటే భావితరాలు కాదు కదా ఇవాళ భారతదేశం ఉన్నంత వరకు గాంధీ గారి చరిత్ర ఎవరు మర్చిపోలేం. కానీ పిల్లలకి ప్రాక్టికల్ గా చూపించే విధంగా ఇక్కడ తీసుకొచ్చి సందర్శకులు పెరిగి తప్పకుండా గాంధీ హిల్ ఇదివరకు ఎంత వైభవంగా ఉందో అదే వైభవంగా ఉండేటట్టు మేము అందరం తప్పకుండా కృషి చేస్తాం. రేపు అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అందరూ పెద్దల సమక్షంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ముగించుకుని ఇక్కడ పిల్లలందరికీ ఉండేటట్టు కొంచెం చిన్న చిన్న రైడ్స్, బల్లలు ఇవి కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. మనం చూస్తే మన వరదలు వస్తేనే, కృష్ణానదికి వరదలు వస్తేనే ఎన్నో వేల మంది అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇక్కడ నుంచి చూస్తే కృష్ణానది, అమ్మవారు, విజయవాడ నగరం ఎంత అందంగా కనపడుతుందంటే, ఇంత అందమైన సుందరమైన నగరాన్ని చూస్తే హెలికాప్టర్ రైడ్లో మనం చూస్తున్నాం. ఇంత బాగుంటుందా అని ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఈ నగరం. ఈ నగరాన్ని మరింత అందంగా తీసుకెళ్లి నగరాభివృద్ధికి మేము అందరం పెద్దల సలహాలు కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, తప్పకుండా అందరూ కూడా అక్టోబర్ 2 నుంచి గాంధీ పిల్లలను తీసుకుని గాంధీ హిల్కి వచ్చి ఇక్కడ ఉన్న గాంధీ గారి యొక్క అంతేకాకుండా ఇక్కడ లైబ్రరీ పెట్టబోతున్నాం, రీసెర్చ్ ఇది పెడుతున్నాం, ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా పెట్టబోతున్నాం. ఇవన్నిటిని ఆనందంగా వీక్షించి చక్కటి ఈ గాంధీ హిల్ యొక్క పునర్వైభవం వచ్చే విధంగా అందరం కృషి చేయాలని విజయవాడ నగర ప్రజలందరినీ కోరటం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.